ముందు ఈ సీన్ చూడండి. ఆ పెద్దాడు చూస్తే మాట పట్టు, ఈ చిన్నవాడేమో మాటలతో బూర్లుండేస్తాడు. ఈ సినిమా చూస్తే నాది మా తమ్ముడు క్యారెక్టర్సే చూపించినట్టు ఉంటది. కానీ వాడు పెద్దోన్లాగా ఏదున్నా ముఖం మీద కొట్టినట్టు చెప్పే రకం. వానికి నాకు పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేదు, దానివల్లే కావచ్చు ప్రతి దానికి కొట్లాడుతుండే. ఏమైనా చిన్నోడు కదా, ఏం తెలుసు అని వాడు చేసిన దానికి కూడా నన్నే అంటుండే. వానికి కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. నీ అవ్వ వాని బదులు అక్కనో చెల్లెనో పుట్టినా బాగుండు అనుకున్నాం. కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది పెద్దోడి క్యారెక్టరే కాదు నాకన్నా పెద్దోడు అయ్యాడని. ఇద్దరం ఈక్వల్గా షేర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ కూడా ఒక్కడే తీసుకుంటున్నాడు. దెర్ ఈస్ నో డౌట్, నేను అబ్రాడ్లో ఏ టెన్షన్ లేకుండా ఇంత హ్యాపీగా ఉన్నా అంటే వాడు అక్కడ అమ్మా నాన్నని చూసుకుంటున్నాడని. అప్పుడప్పుడు అనిపిస్తుంది నా కోసం వాడు చేయాలనుకున్నవి చేయలేకపోతున్నాడేమో అని. ఏజ్లో నేను పెద్ద కావచ్చు, కానీ నాకన్నా ఒక మెట్టు మీదనే ఉన్నాడు ఇప్పుడు వాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక వీడియో సరిపోదు. అందరికీ నా అలా సపోర్టింగ్ సిబ్లింగ్ ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే రా తమ్ముడు.